మన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం తాడిపూడి బ్రిడ్జి లొల్లలాకులు బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాలు, ఈ ప్రకృతి సౌందర్యం, ఇక్కడున్న పచ్చదనం, కేరళను మించిన కోనసీమ అందాలు ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచనలో భాగంగా గత సంవత్సరం డ్రాగన్ బోట్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలు అంచనాల మించి జాతీయ అంతర్జాతీయంగా కూడా కోనసీమలో డ్రాగన్ పడవల పోటీల కేరళలో జరిగే పోటీలు కోనసీమలో జరుగుతున్నాయా? కోనసీమ అందాలు ప్రజలకింత కనువిందు చేస్తాయా అన్న రీతిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆత్రేయపురం లొల్లలాకులు, ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలు, సరార్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు గొప్ప ప్రజలను ఆనందపరచడంలో ఈ పోటీలు ఒక గొప్ప గుర్తింపుని, గౌరవాన్ని, కీర్తిని మన ప్రాంతానికి మనకు తీసుకొచ్చాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ స్ఫూర్తితో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కేరళను మించిన అందాలు మనకున్నాయి. ఈ లాకులు దానికి తగ్గట్టుగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల మరి పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలని ఆలోచన చేయటం, దానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పేరు పేర్లు చెప్తే సమయాభావం, కానీ పెద్దలందరూ కూడా సహకరించడం, అధికారులకు సహకరించడం, ఇక్కడున్న అందరూ సహకరించడం, దీనిని ముందుకు తీసుకెళ్ళడం కోసం గతంలో జరిగిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా రేపు జరగనున్న జనవరి 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయనే విషయాన్ని ఎంతో ఆనందంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దానికి తోడుగా ప్రైజ్ మనీలు పెంచడం కానీ, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపెంట్ పోటీలో పాలు పంచుకునేలా కృషి చేయడం కానీ, దానికి మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ కుమార్ గారు, జిల్లా టూరిజం ఆఫీసర్సు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, మన సబ్ కలెక్టర్గా ఉన్నవారు రాజేశ్వరరావు గారు లేదా ఎండో గారు, ఇంకా ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈనాడు రేపు జనవరి 11, 12, 13 తేదీల్లో అక్కడ ఈత పోటీలు, డ్రాగన్ పడవల పోటీలతో పాటు ఇక్కడ ఈ లొల్లలాకులు మరి ఏదైతే ఆశించి సరార్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ ప్రారంభించామో, అసోసియేషన్ అధ్యక్షులుగా యువకుడు కోసంపూడి రామకృష్ణరాజు గారు, తాడిపూడి బాబు గారు, ఉపాధ్యక్షుడిగా అనిల్ గారు, వారి టీము, ఇక్కడున్న మండలంలో ఉన్న పెద్దలు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక పక్క పోటీలు, మరొక పక్క ఈ లొల్లలాకుల ప్రాంతం అంతా కూడా ఒక టూరిజంగా, ఒక ప్రమోషన్ జరిగే విధంగా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, ఒక ఎగ్జిబిషను, ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా నగరం పిచ్చుగూళ్ళు, కండ్రిగ పాలకోవా, తాపేశ్వరం కాజాలు, అటువంటి సుప్రసిద్ధ కోనసీమ వంటకాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో డ్వాక్రా మహిళల ఉత్పత్తులతో పాటు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పిల్లలు, మహిళలు, పెద్దలు, అందరు యువకులు, అన్ని వర్గాల వారు కూడా పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం
ఇక్కడ రేపు సంక్రాంతి భోగి 14 ప్రారంభమవుతున్నా ఇక్కడ మట్టికి జనవరి 11, 12, 13 తేదీల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఉత్సవం మాదిరిగా ఈ పోటీలతోటి రంగవల్లులతోటి కలకలలాడే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగాలి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం వేళ ఆత్రేయపురం మహాత్మా గాంధీ కాలేజీ గ్రౌండ్లో ఒక సినీ ఆర్కెస్ట్రా, ఒక ఫేమస్ సెలబ్రిటీస్తో, ఒక సినీ ఆర్కెస్ట్రా సింగర్స్తో, మర్నాడు సహర్ బ్యాండు, ఒక ఫేమస్ బ్యాండు, కొన్ని కార్యక్రమాలు, దాంతోపాటు ఈ పోటీలు కూడా ఇక్కడ బాగా నిర్వహించాలి. ఇక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్తో పాటు అనేక రకాలైన ఏర్పాట్లు కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం వేళల్లో సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా చక్కటి మీ వినోదభరితమైన కార్యక్రమాలు. దీనికి తోడుగా మరి ఈనాడు కట్ అండ్ రైజర్ ఈవెంట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం, అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఈ కోనసీమ ప్రాంతంలో ఈ ఆత్రేయపురం మండలంలో కొత్తపేట నియోజకవర్గంలో లొల్లలాకుల ప్రాంతంలో ఈ యొక్క అందాలు చూడడానికి ఎక్కడి నుంచైనా వచ్చి తరలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అందాలు ఆస్వాదించే విధంగా, వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించే విధంగా భవిష్యత్తులో ఒక పెద్ద టూరిజంగా ఉండడం కోసం ఇక్కడ బోటు లేదా స్పీడ్ బోటు ఏర్పాట్లు, లేదా జెట్ స్కీ కింద మోటార్ బైక్ రైళ్లు ఈ లొల్లలకి నుంచి ఎదరి వరకు కూడా ఈ మెయిన్ కెనాల్లో ఏర్పాటు చేయాలని జనవరి 10నే ఇక్కడ బోట్ షికార్లు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. స్పీడ్ బోట్లు, మోటార్ బైక్ రైడ్లు అవి కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. దానికి తోడుగా కయాకింగ్ కింద జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా డేట్ ఇంకా పక్కాగా కన్ఫర్మ్ కాదని 2nd or 4th ఇక్కడ కయాకింగ్ ఒక అరగంట పాటు వారు డైరెక్ట్గా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కూడా వారే ఆ కయాకింగ్ పడవలు నిర్వహణలో వారు రైడ్ చేస్తూ ఆ పోటీల్లో పాలు పంచుకోబోతూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ కార్యక్రమానికి స్ఫూర్తి తీసుకురావడం కోసం వారు నిర్ణయించుకున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా అందరి కలయికతో ఏపీ టూరిజం వారి యొక్క సహకారం, దాతలు కూడా సహకారం, ఇంకా వినూత్నంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మీరు చూడాలి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పోటీలతో పాటు ఇంకో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు కూడా ఆ 3 రోజుల పాటు ఇక్కడ ప్రజలందరూ, లేదా పండగ ముందులో సెలవులు ఉంటాయి, ఆ 3 రోజులు ముందుగానే వస్తారు. 2-3 రోజులు ముందుగానే దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా మన ప్రాంతాలకు తరలి వస్తారు. వారు వచ్చి కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్న ఒక స్ఫూర్తిదాయకమైన ఈ కోనసీమ ప్రాంతం మన ఆత్రేయపురం మండలం కొత్తపేట నియోజకవర్గం భవిష్యత్తులో ఇది టెంపుల్ టూరిజంగా ఉంది. చక్కటి దేవాలయాలు ఉన్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి, రాలి జగన్మోహనికేశ్వర స్వామి, చింతలూరు నౌకాంబిక అమ్మవారు, మందపల్లి మందేశ్వర స్వామివారు, పరివెల ఉమా కుప్పలింగేశ్వర స్వామివారు, వానపల్లి పల్లాలమ్మవారు, ఇంకా బయట నియోజకవర్గాలతో అయినవెల్లి సిద్ధి వినాయక విఘ్నేశ్వర ఆలయం, లేదా మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం, అప్పన బాలబాలాజీ ఆలయం, చింతలూరు మన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం, చక్కటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆర్టీసీ ద్వారా టెంపుల్ టూరిజంగా పుణ్యక్షేత్రాల దర్శనం అనేది జరుగుతూ ఉంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కండక్ట్ చేసి జరుగుతూ ఉన్నారు. మనకున్న వనరులు, మన జిల్లాలో ఉన్న వనరులు ఇవే. మనకున్న వ్యవసాయం, పరిశ్రమలు లేవు. ఉన్న వ్యవసాయం, దానికి తోడు టూరిజం, మనకున్న కాలువలు, మనకున్న గోదావరి ప్రాంతాలు, గౌతమి వశిష్ట నదీ ప్రాంతాలు, మనకున్న శ్రీశోరు, ఇవన్నీ కూడా వినియోగించుకుని మన కొత్తపేట నియోజకవర్గం కాదు కోనసీమ ప్రాంతాన్నే ఒక పర్యాటక హబ్గా తయారు చేయాలి. దానికి నాందిగా రావులపాలెం గేట్వేగా ఉంది కోనసీమకి. ఇటు పక్కగా ఉన్న మన ప్రాంతం అంతా కూడా టూరిజంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఇక్కడ జీవనోపాధి ప్రజలకు పెంచడం కోసం ఇప్పుడే ఆత్రేయపురం పూతరేకులు మనకి ఫేమస్. మన పచ్చల్లో వారు మొత్తం అనేక రాష్ట్రాలు జాతీయ స్థాయిలో తిరుగుతూ ఉంటారు. మన పచ్చల్లో వ్యాపారాలు చేసుకునేవారు, మామిడి తాండ్ర వారు, ఇలా ఇన్ని రకాలుగా ఏ ఒత్తు కొబ్బరి ఆధారిత, అరటి ఆధారిత ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఈ పరిశ్రమలు కానీ అన్నీ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, జీవనోపాధి పెంచడం కోసం, టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాన్ని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ లొల్లలాకులు ఈరోజు చూస్తుంటే మా యువకులు, మా కుర్రాళ్ళు
నేను ఏదైతే వాళ్ళకి బాధ్యత అప్పగించానో ఆ బాధ్యతలు ఎవరికి ఒక పైసా నేను ఇవ్వలే, ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలే. చేసేయండి తర్వాత చూస్తానన్నాను. ఏం చూస్తానో నాకే తెలీదు, చేసేయండి చూస్తానన్నాను. చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి అగో ఇక్కడ చూస్తుంటే దెమ్మలు అవి కూడా 3 రోజుల్లో కట్టేశారు. మనం వచ్చేటప్పటికి అయిపోవాలన్నాను. శుభ్రంగా ఈ చెట్ల చుట్టూ కూడా చక్కటి దెమ్మలు రకరకాలుగా డిజైన్స్, అక్కడ ఇంకా పగలు కనపడుతుంది కానీ చెట్లకి అన్నీ కూడా కలర్స్ డెకరేషన్స్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఇంకొక విజనరీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలి, పర్యాటకంగా వెళ్ళాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి శనివారం ఆదివారం చిన్న చిన్న ఈవెంట్లు, ప్రతి వారం వీలుని బట్టి చిన్న చిన్న ఈ ప్రాంతంలో జరిగేలా కలకలలాడేలా ఒక పక్క ఆలయం మరొక పక్క ఈ టూరిజం ప్రమోట్ అయ్యేలా చేయాలనేది నా ఆలోచన. దానికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతోటి 11, 12, 13 తేదీల్లో ఇది మన పండగ, ఇది మన ఊరు, ఇది మన నియోజకవర్గం, దీనిలో మనందరం కూడా భాగస్వాములు కావాలి అనే ఆలోచనతో ఇది మనందరి కార్యక్రమంగా ఏ విధమైన తరతమ ఇతర భేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మీ అందరి సహాయ సహకారాలు మీ కృషి ఉంటే మరింతగా మేమందరం కలిసి అభివృద్ధి చేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, లేదా మా నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా నాయకులు, మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు, దేవస్థాన చైర్మన్గా ఎల్లుండ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముద్రూరి వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ గారు, ఇంకా వేది ముందు ఉన్న చాలా మంది ఉన్నారు, పేర్లు పెద్దలు అందరూ ఉన్నారు, అధికారులు అనధికారులు, పాత్రికేయ మిత్రులు కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం నేనే ఊహించలేదు ఆ యొక్క కార్యక్రమాలంతా విజయవంతం అవుతాయని. కానీ పాత్రికేయ మిత్రుల యొక్క కృషి వల్ల, వారు దాన్ని ఎలివేట్ చేయడం వల్ల మొదటి రోజు అయిన కార్యక్రమం హైలైట్ అయ్యి ఇది మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రావడం ద్వారా రెండో రోజు మూడో రోజు ఆఖరికి భోగి రోజున కార్యక్రమం మధ్యాహ్నానికే మేము పూర్తి చేస్తే షెడ్యూల్ ప్రకారం సాయంత్రం వరకు మన్నాడు కూడా ఇక్కడ బోటు పోటీలు జరిగాయట. మేము చూడటం అనుకునే చాలా కార్లు చాలా మంది వచ్చి తిరిగి వెళ్ళిపోవటం అనేది నేను చూడటం జరిగింది. అంటే అంత విజయవంతం అయ్యింది. ముందుగా అది కేవలం ఎక్కడో ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ చాలామంది నాకు కలిసినప్పుడు నాతో మాట్లాడటం జరిగింది. అక్కడికి మంత్రులు కూడా మాట్లాడారు. అచ్చెన్నాయుడు ఇటువంటి వారు, నువ్వు చాలా బాగా చేసావు, వినూత్నంగా ఉంది, ఫస్ట్ టైం మీరు పెట్టారు కదా అందుకు సక్సెస్ అయిందని మంత్రులు కూడా చాలామంది నాతో వారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మీడియా అంతా ఆ రోజు నా కార్యక్రమాన్ని కోనసీమ కేరళ మించిన అందాలు ఉన్నాయి, కేరళ ఏ విధంగా అక్కడ బోటు పోటీలు జరుగుతాయి, ఇక్కడ జరుగుతున్నాయి అనేటప్పుడు ఈ కొత్తదనం, ఆ వినూత్నం, దాన్ని అందరూ కూడా స్వాగతించడం జరిగింది. అది అందరూ కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. వారిచ్చిన ఉత్సాహం అవే మమ్మల్ని ఇంకా స్ఫూర్తిగా ఇంకా బాగా మనం కొంచెం కష్టపడితే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా ముందుకెళ్తుందనే ఆలోచనతో కొంచెం మన స్థాయిని మించే పనిచేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్ ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. దానికి ఎకనామిక్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ శ్రేయ మీడియా వారిని కోరాం. శ్రేయ కలెక్టర్ గారు మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, ఇందాక చెప్పినట్టుగా సబ్ కలెక్టర్ గారు రాజేశ్వరరావు గారు, ఎండిఓ రామణ గారు, డిటిఓ మన అన్వర్ గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముందుకు వెళ్దాం, బాగా సక్సెస్ చేద్దాం, ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తాం జరిగింది. దానికి తగ్గట్టుగానే అందరి యొక్క సహాయ సహకారాలు మద్దతు లభిస్తూ ఉంది. ఇది రేపు మన ఊరు, మన పండగ, మన నియోజకవర్గం. మీరందరూ కూడా సహకరించి 11, 12, 13 కార్యక్రమాలు విజయవంతం చేయండి. ఎక్కడెక్కడి నుంచో సుమారు కొన్ని వందల మంది మనకి పోటీలో పాలు పంచుకునే వారందరూ రావడం జరుగుతూ ఉంది. ఈత పోటీలు లాస్ట్ టైం చూసాం, ఎక్కడో ఫారినర్ ఒక ఆవిడొచ్చి 70-60 సంవత్సరాల పెద్ద వయసు ఆవిడొచ్చి ఆ ఈత పోటీలో పాలు పంచుకుంటే ఆశ్చర్యపోయానండి. ఎక్కడ మన హత్తిరేపురం, ఎక్కడి నుంచి వచ్చారని. ఆవిడ USA సిటిజన్, ఏదో పండగకు వచ్చారు తెలిసి ఆవిడ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్. ఒక డిపార్ట్మెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్, సిఐలు వీళ్ళందరూ కూడా వచ్చి ఈత పోటీలో పాలు పంచుకోరు. డ్రాగన్ బోట్ పడవల్లో కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. దానికి 4 రెట్లు ఈసారి కేరళ నుంచే 140 మంది వస్తున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. స్విమ్మర్స్ వస్తున్నారు, అలాగే డ్రాగన్ పడవల పోటీల్లో పాలు పంచుకున్నవారు వస్తున్నారు.
ఇంకా వీళ్ళందరూ కూడా చాలామంది పోటీలో పాల్గొని ముందుకు వస్తున్నారు. వారందరినీ కూడా మనం ఆదరించి అభిమానించి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం చేసే కృషిలో భాగమే ఈ యొక్క సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈ యొక్క పోటీలో మీ యొక్క దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకు కమిటీ వారిని కూడా అభినందిస్తున్నా. యూత్ కుర్రవాళ్ళు చాలా బాధ్యత తీసుకుని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ టీంని కూడా బాబు, అనిల్ అండ్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అధికారుల్ని అభినందిస్తూ ఉన్నాను. వారు అందరం కలిసికట్టుగా అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి